హలో అండి, అందరు బాగున్నారా? ఓం నమో వెంకటేశాయ నమః. చూస్తున్నారు కదా, సప్త శనివారం వ్రతం 4వ వారం పూజ నిరాటంకంగా పూర్తయినందుకు ముందు ఆ విఘ్నేశ్వరుడికి, ఆ తర్వాత ఏడుకొండల వాడికి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, నేను నిన్న పూల గురించి కమెంట్ పెట్టాను కదా, అంటే పూల గురించి అని కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏది కొనలేనప్పుడు అరే మన చేతకన్నోళ్ళమా అనిపిస్తే దానికి ఒకరు కమెంట్ పెట్టారు. 200 రూపాయలు అయిపోయింది, నేను ఎంత తక్కువలో చేయాలనుకున్నా 200 రూపాయలతో అయిపోతున్నాను అని చెప్పారనమాట. 200 రూపాయలకి ఎలా అవుతుందో నాకు అర్థం కావట్లా. ఆవిడ ఎంత తక్కువ, అన్ని పూలు ఎందుకు 20 రూపాయలకి తెచ్చుకోవచ్చు కదా. దీన్ని పాజిటివ్గా చెప్తాను, నెగిటివ్ కాదు. 20 రూపాయలకి వస్తాయి పూలు అంది. నేను చెప్పా కదా పూల రేట్లు మా ఊర్లో 100 గ్రామ్స్ 50 రూపీస్, అన్ని ఖచ్చితంగా ఇన్ని వస్తాయి. చామంతి పూలు, అవి గులాబీ పూలు. ఇంకా ఈ మూర ఇవి ఏంటంటే నిన్న అవి వాడిపోయాయని చెప్పాను కదా, అవేమో డబ్బులు పెట్టుకున్న ఇంకేం చేస్తాము, ఇంట్లో దేవుడి పట్టాలకేసి ఇంకా మా నాన్న చేత 100 గ్రాములు మళ్ళీ తెప్పించా, 50 రూపాయలు మల్లెపూలు. సో మొత్తం ఎంత ఖర్చు అయింది? 150 రూపాయలు అయింది. అంటే ఈ పూలు అల్లడానికి 50 రూపాయలు, అంటే పూజలో మళ్ళీ పూలు వాడతాం కదా, మొత్తానికి అయితే 50 రూపాయలు. ఇంకా ఆ దేవుడి పట్టాలకు ఒక 50, ఇంకో 50. సరే అది వదిలేయండి. పూలు అయితే రేట్లు ఇలా ఉన్నాయి మా ఊర్లో. ఇంకోటి, ఇక్కడ మాది టౌన్ కాబట్టి ఎక్కడ పూల చెట్లే ఉండవు. ఇళ్ళ పక్కన వాళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళకి కానీ ఉన్నా ఎవరు ఈ దేవుళ్ళకి వాళ్ళు పెట్టుకుంటారు, కానీ పక్కన వాళ్ళకి ఇస్తారా చెప్పండి? వాళ్ళు ఇంట్లో పూజలు చేసుకోవాలి, కావాలి. అసలు నేనేం చెప్తున్నాను, ఈ వీడియో సప్త శనివారం వ్రతం ఖర్చు అంతే ఇది అని చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇది మాట్లాడాల్సిన విషయమే. చాలా మంది సెలబ్రిటీస్ వీడియోస్ చూసి అమ్మో ఇంత ఖర్చు అయితే మాకు చెయ్యాలని మనసులో ఉన్న చేయలేకపోతారని భయపడి ఆగిపోతూ ఉంటారు. మీరు మొదలెట్టాలా ఆగిపోవాలా మీరే నిర్ణయించుకొని. ఇంకోటి ఏంటంటే, సప్త శనివారం వ్రతం ఇలా సపరేట్గా దేవుడిని పెట్టుకొని ఇలా 7 ప్రమిదలు పిండి ప్రమిదలు పెట్టుకొని పూజ చెయ్యలేని వాళ్ళైనా సరే చేసుకోవచ్చు. మన ఇంట్లోనే పూజా గదిలోనే వెంకటేశ్వరం పటం ఉంటుంది కదా, పిండి ప్రమిద పెట్టి నువ్వుల నూనె పోసి ఒత్తులేసి ప్రతి శనివారం చేసుకోవచ్చు అలాగా. కానీ ఒకటి, వ్రతాలు నోములు పూజలు అంటే కొంచెం ఖర్చుతో కూడుకున్నవే. మనము తెలిసి దానికి యాక్సెప్ట్ చేసి చేయడానికి మొదలు పెట్టాలి. ఇప్పుడు నేను తెలుసుకున్నా దీనికి విధి విధానం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది తెలుసుకుని స్లోగా వచ్చానమాట. ఎంత లేదన్నా మినిమం కొంచెం ఖర్చు అయ్యిద్దండి, ముందే చెప్తున్నా. కానీ మన మనసు ఒప్పదు. అంటే కావాల్సిన మినిమం పూలతో ఆయన అలంకరించుకోవాలని మన మనసుకు ఉంటుంది, పండ్లు పెట్టుకోవాలని ఉంటుంది, ఏదైనా ప్రసాదం చేసి పెట్టాలంటది. సో బేసిక్గా నేను ఖర్చు గురించి ఏమేమి అవసరం వాటి ఖర్చుతో సహా ప్రైజులతో సహా నేను చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. బ్లౌజ్ పీసెస్ అండి, 7 వారాలకి 7 కొత్త బ్లౌజ్ పీసులు పెట్టచ్చు. లేదా ఒకే బ్లౌజ్ పీస్ని కలసం మీద పెట్టింది వాష్ చేసి ప్రతి వారం అదే పెట్టుకోవచ్చు. అంటే ఒకటే పెట్టుకోవచ్చు. కానీ నా సంగతి ఏంటి, నేను వారానికి ఒకటి పెట్టేస్తున్నా కొత్తదే. సో అప్పుడు ఒక వారానికి ఒకటి మార్చే వాళ్ళకి ఖర్చు ఎంత అయింది, వారానికి అది ఒక 100 రూపీస్ అయింది అనమాట. వక్కలు అంటే నేను మొత్తము 7 శనివారాలకు కలిపి చెప్తున్నా. ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ 700 రూపీస్, 2x2 బ్లౌజ్ పీసెస్ ఒక్కటి 100 రూపాయలు, 7 అంటే 700 రూపాయలు. ఇక్కడ మీరు ఖర్చు తగ్గించుకోండి, ఒకటే వాడుకోవచ్చు, 600 మైనస్ చేసుకోండి. నెక్స్ట్ కలసం మీద బ్లౌజ్ పీస్, కొబ్బరికాయలు కావాలి. కలసం పెట్టుకునే వాళ్ళు కలసంలో ఒక కొబ్బరికాయ కావాలి, కొట్టడానికి ఒక కొబ్బరికాయ కావాలి, 2 కొబ్బరికాయలు కావాలి. 2 కొబ్బరికాయలు అంటే కొబ్బరికాయలు 2 కలిపి 90 రూపాయలు. లేదు మేము కలసం పెట్టాం ఒకటే కొట్టుకుంటామంటే మీకు 45 రూపాయలు. సో లెక్క చెప్తున్నా. 2 టెంకాయలు కావాలి. అండ్ తమలపాకులు పెట్టాం కదా ప్రమిదల కింద కలశంలో, తమలపాకులు ఒక 20 రూపాయలకి కావాలి. అండ్ ఇంకోటి వచ్చేసి పూలు ఎంత తక్కువ వేసుకున్నా కొనే వాళ్ళు అయితే 100 రూపాయలకి కొంటారు, మినిమం కొనాలి. లేకపోతే అంటే ఇప్పుడు మల్లెపూలు అనుకోండి, నిన్న 100 గ్రాములు 50 రూపాయలు తెచ్చారు మా నాన్న. ఆ 100 గ్రాములతో మాల అల్లాము, మిగిలిన పూలు అలా పూజలో వేసాము. ఆ 50 రూపాయలతో కూడా సరిపెట్టుకోవచ్చు. లేదు ఇంకా కొంటామంటే, ఇప్పుడు నేను ఇంకో 50 కొన్నాను కదా పైన పెట్టాను చూసారా. సో అలాగా 100 రూపాయలు కొనుక్కుంటాము, 50 రూపాయలు కొనుక్కోవచ్చు, అది మీ ఇష్టం. లేదు మనకు ఉచితంగా దొరుకుతున్నాయంటే చక్కగా తెచ్చుకొని మీ ఇంటి చెట్టు, మీ ఫ్రెండ్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇస్తారంటే చక్కగా తెచ్చుకొని పూజ చేసుకోండి. అది ఇంకేం కావాలి స్వామివారి ముడుపు కట్టాలనుకుంటే, ఇదిగోండి ముడుపు నేను కట్టింది. ముడుపు కట్టాలంటే యాలుకలు కావాలి. ఇంకొచ్చేసి మనకి ఖర్జూరాలు కావాలి, లవంగాలు కావాలి. అవి ఎలాగో లవంగాలు ఇంట్లోనే ఉంటాయి, యాలుక్కలు కూడా ఉంటాయి. కానీ యాలుక్కల ప్యాకెట్లు మీరు వారానికి ఒక 40 రూపాయలు ఒక ప్యాకెట్ ఉంటుంది. మేము తెచ్చేది చెప్తున్నా 10 గ్రాముల ప్యాకెట్. సో 10 గ్రాముల ప్యాకెట్ దాదాపు 2 వారాలు వస్తుంది. ఈ పూజ గురించి వాడే పని అయితే, ఎందుకంటే పానకం చేయాలి కాబట్టి. లేకపోతే మీరు 2 యాలక్కాయల ప్యాకెట్ 40 రూపాయలు కొనిపెట్టుకుంటే 7 వారాలకు కూడా సరిపోతాయి.
అంటే మీరు చేసే స్వీట్స్ని బట్టి ఇంకా పాయసాలని లేకపోతే పరమాణం అని అవి పెంచుకుంటే పోతే వాటిలో కూడా పట్టింది. మినిమం చెప్తాను నేను పానకం వడపప్పు, నేను చెప్పే లెక్క ఏంటంటే పానకం వడపప్పు నువ్వులు ఉండలు కొబ్బరికాయ లేకపోతే అట్టిపళ్ళు ఇంతవరకే చెప్తాను నేను. ఇంకా ఇంతకు మించి నేను చెప్పట్లేదు ఖర్చు తక్కువలో. సో ఇంకా మనకి జవ్వాదు ఇవి రెండు ఖచ్చితంగా అండి. అసలుకి ఈ పచ్చకర్పూరం జవ్వాదు, ఈ పచ్చకర్పూరం ఒకటి కొనుక్కుంటే మీకు సరిపోయిద్ది 50 రూపాయలు. ఈ జవ్వాదు వచ్చేసి ఇది కూడా 50 రూపాయలు అనమాట. ఈ జవ్వాదు ఏంటంటే మనకి కలశంలో నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్ళలో ఈ పచ్చకర్పూరం జవ్వాదు కలపాలి, ఖచ్చితంగా కావాలి. ఇదిగోండి ఇంత చిన్నది. ఎందుకు ఇంత చిన్నదంటే ఇది స్మెల్ అంత దేవుళ్ళ దగ్గర వాడే పవిత్రమైంది, అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట ఈ జవ్వాదు. ఆ కలసంలో నీళ్ళైనా భలే స్మెల్ వస్తాయి, ఇల్లంతా చల్లుకోవచ్చు సుగంధ ద్రవ్యంలాగా అనమాట. ఈ పచ్చకర్పూరం కూడా ఈ రెండు కలిపి మనం దాంట్లో వేయడం వల్ల కొంచెం మంచిగా ఉంటాయి వాటర్. సో పచ్చకర్పూరం ఇవి రెండు కలిపి ఒక 100 రూపాయలు అండి. ఒక్కసారి కొని పెట్టుకుంటే మొత్తం 7 వారాలకు వచ్చేస్తాయి మీకు. అండ్ అగరబత్తీలు కూడా ఖర్జూరము 100 గ్రాములు సరిపోతాయి మీకు. వాటిల్లో ముడుపు కట్టడానికి మాత్రమే 7 ఖర్జూరాలు కడతాం. ఒక 100 గ్రాములు 40 రూపాయలు. మళ్ళీ చెప్తాను బ్లౌజ్ పీసెస్ 7, ఒక్కోటి 100 రూపాయలు అంటే 700. ఒక్కలు 60 రూపాయలకి నేను తెచ్చింది అయితే. మరి ఎన్ని గ్రాములు ఇచ్చారు ఏమో. కొన్ని ఒక్కలు అంటే ప్రతి వారం ఎన్ని ఒక్కలు మీకు అవసరం అంటే మీరు ఎవరికైనా తాంబూలం ఇచ్చేపంటే అది వేరు. నేను దేవుడి దగ్గర పెట్టడానికి 2 తాంబూలాలు, గణపతి దగ్గర వెంకటస్వామి దగ్గర 4 ఒక్కలు. ఇంకా అవే తాంబూలము నేను గుళ్ళో దేవుడికి ఇచ్చేస్తాను, ఇంటి పక్కన ఎవరికైనా ఇచ్చేస్తాను అనమాట దేవుడి ప్రసాదంగా ఎవరికైనా ఇవ్వాలంటే. సో అట్లా మనం ఒక దాన్ని ఏమంటారు ఒక్కలు ఒక 60 రూపాయలకి ఒక 100 రూపాయలు తెచ్చుకునే ఏం కాదు. అగరబత్తీలతో ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఉంటుంది 50 రూపాయలు. 50 రూపాయలు తెచ్చుకుంటే 7 వారాలకు సరిపోయింది. మళ్ళీ ఇంట్లో తెచ్చుకుంటామంటే అది ఓకే, అంటే సపరేట్గా దీని లెక్క నేను చెప్తున్నా. ఇంట్లోకి తెచ్చుకునే దీనికి వాడతానంటే ఓకే, లేదు దీనికి సపరేట్ లెక్క కావాలంటే ఇలా అన్నమాట. నువ్వుల నూనె గురించి చెప్పడం మర్చిపోయి అక్కడ చివరిని చూసారా, నేను తీయలేను ఇప్పుడు. అది వచ్చేసి మీకు అదిగోండి, అది టాటా వాళ్ళది కోల్డ్ ప్రెస్డ్ సిసమే ఆయిల్ అనమాట, నువ్వుల నూనె. దాని ప్రైస్ వచ్చేసి 1/2 లీటర్ 250 రూపాయలు. అది 2 సార్లకు వస్తుంది, 2 సార్లకు వస్తుంది. స్వచ్ఛమైన నువ్వుల నూనె, బయట అమ్మేది కాదు స్వచ్ఛమైన నువ్వుల నూనె. మనకు పూజ ఆయిల్ అని అన్ని రకాల ఆయిల్ కల్పిస్తారు. అదేమైందంటే మీకు 1/2 లీటర్ 250 అంటే 2 వారాలు వస్తుంది. అంటే 2 వారాలు అంటే వారానికి 1/2 లీటర్ వస్తుంది. సో అట్లా లీటర్ సరిపోయింది ఖచ్చితంగా మనకి. 2 లీటర్లు కావాలి. సో 2 లీటర్లు అప్పుడు దాని ప్రైస్ ఎంత, 1000 రూపాయలు అయిపోయింది. నువ్వుల నూనె 1000 రూపాయలు అయిపోయింది. ఇంకా లేదు మేము పూజ ఆయిల్ వాడుకుంటాము మాకు ఈ నువ్వుల నూనె వద్దు అనుకుంటే దాని ప్రైస్ అయితే 140 రూపాయలు. 7 వారాలకి సరిపడా కావాలి అంటే 560 రూపాయలు మీకు సరిపోయింది అప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒత్తులండి. అదిగోండి మనం సన్న ఒత్తులు ఉంటాయి కదా దారంలాగా, ఆ ఒత్తులు ఒక 50 రూపాయల ప్యాకెట్ సరిపోయింది. కర్పూరం ఒక 80 రూపాయల డబ్బా, యాలుక్కాయలు ఒక 2 ప్యాకెట్స్ ఒక 100 రూపాయల యాలుక్కాయలు సరిపోతాయి. 7 వారాలు చెప్తున్నాను నేను. బెల్లం వచ్చేసి బెల్లము ఇప్పుడు 1 కేజీ తెచ్చుకున్న ఈ వారం అనుకోండి, ఆ బెల్లం మీరు పిండి ప్రమిదలు చేయడానికి వాడాలి, పానకం చేయాలి, వడపప్పులో పెట్టాలి. ఇంకా ఈ రోజు మిగిలిపోయిన అక్షంతలన్నీ సేకరించి రేపు ఆవుకి పరమాణం వండి పెట్టాలి కదా బెల్లం పొంగలి, అప్పుడు బెల్లం కావాలి. ఎంత లేదన్నా ఇంకా దాదాపు ఇంకా వారానికి 2 వారాలకి 1 కేజీ అయిపోయింది, తక్కువలో తక్కువ వేసుకున్నా. సో అప్పుడు బెల్లం కేజీ అంటే 70 రూపాయలు. 70 అంటే 2 వారాలకి కేజీ అంటే 4 వారాలకి 7 వారాలకు వచ్చేసి 3-4 కేజీలు సరిపోయింది అవలేలగా. అది 200 అప్పుడు ఎంత 4 కేజీలు అంటే 280 రూపాయలు అలా అయిపోయింది డబ్బులు. సో పెసరపప్పు వచ్చేసి కేజీ 140. 2 కేజీలు తెచ్చుకుంటే 7 వారాలకు సరిపోతాయి మీకు. లేదు మేము ప్రతిసారి తెచ్చుకుంటామంటే పావు కేజీ లెక్కన వారానికి ఒకసారి తెచ్చుకోవచ్చు అనమాట. మిరియాలు 100 గ్రాములు ఎంత ఉంటాయో అదొక్కటి తెలియదు నాకు, రేటు దాదాపు 100 రూపాయలు అనుకుంటున్నా. ఇంకా అరటి పండ్లు అంటే వారం తేవాలి, 50 రూపాయల నుండి 60-70 రూపాయలు కూడా ఉన్నాయి. నేను 50 రూపాయలు రాస్తున్నా ఊరక. సో 7 వారాలకి 350 రూపాయలు మినిమం. పండ్లు ఏమిటి పెట్టద్దా. అది తమలపాకులు కూడా 20 రూపాయలు, వారానికి ఒక 20 వేసుకోండి, 7 వారాలకి ఒక 150 రూపాయలు. పూలు 100 రూపాయలు వేసుకోండి, తక్కువలో తక్కువ 7 వారాలకు ఒక 700. ఆ నువ్వులు ప్రతి వారానికి ఒక 100 గ్రాములు సరిపోతాయండి. సో అట్లా 7 వారాలకి 100 గ్రాములు వచ్చేసి 25 రూపాయలు, 7 వారాలకు 175 రూపాయలు. కొబ్బరికాయలు చెప్పా కదా, ఒక్కొక్క కాయ 45 రూపాయలు. మీరు 2 కొట్టే పని అయితే 7 వారాలకి 14 కాయలు కావాలి.
సో 630 రూపాయలు. లేదు ఒకటే కలసం లేదు ఏం లేదనుకుంటే దానిలో సగం చేసుకోండి. ఆవు నెయ్యి వచ్చేసి 100 గ్రాములు 100 రూపాయలు ఉంది. అట్లాంటి ఒక 2 డబ్బాలు సరిపోతాయి మనకి ఈ పిండి ప్రమిదలు చేయడానికి. అట్లా నేను ఆవు నెయ్యితో దీపం పెట్టట్లా, నువ్వుల నూనెతోనే పెడుతున్నా కాబట్టి నేను నా లెక్క చెప్తున్నా. ఆవు పాలు దొరకవు కాబట్టి మాకు ఇక్కడ ఈ పాలే ఉంటాయి కాబట్టి ప్రతిసారి పిండి ప్రమిదలు చేయడానికి ఒక చిన్న ప్యాకెట్ పాలు కావాలి. సో 10 రూపాయలు వేసుకోండి, 7 వారాలకి 70 రూపాయలు వేసుకోండి. నేను వ్రతం అయిపోయాక ఒక మనిషిని మన ఇంటికి పిలిచి అతిథిగా భోజనం పెట్టాలి. అంత ఒక మనిషిని పిలిచినా ఎవరు రారు, పెట్టే అంత స్తోమత మన దగ్గర లేదు. పిలిచామంటే పిలిచాం కాదు, శుచిగా శుభ్రంగా శ్రద్ధగా నీట్గా చేసి పెట్టాలి. మనకు అంత స్తోమత లేదు కాబట్టి అలా చేయలేనప్పుడు మనం పూజారికి స్వయం పాకం ఇవ్వాలి. అంటే వాళ్ళకి వండుకోవడం కావాల్సిన అది కూడా లేనప్పుడు ఆయనకే ఒక పూట భోజనానికి సరిపడా దక్షిణ ఇవ్వచ్చు అనమాట, తాంబూలం ఇచ్చేసి. సో నేను అలాగా సాయంత్రం ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు పూజారి గారికి దక్షిణ ఇస్తున్నాను అనమాట. ఒక 101 రూపాయలు నా శక్తి కొలది. అది వేసుకో 7 వారాలకి ప్రతిదీ ఉంటుంది కదండి కౌంట్. అలాగా ఇదైతే మినిమం లెక్క అండి. సో మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను చెప్తున్నాను వారం ఒక బ్లౌజ్ పీస్ ఖరీదు 100 రూపాయలు, 2x2 బ్లౌజ్. ఒక్కలు ఒక 60 రూపాయలకి 7 వారాలకు సరిపోతాయి. లేదా ఒక ఒక్కలు కూడా ఒక 100 రూపాయలకి వేసుకోండి. జవ్వాదు 40 రూపాయలు, పచ్చకర్పూరం 50 రూపాయలు, ఖర్జూరం మీరు వీటికి కట్టడానికి మాత్రమే అంటే 40 రూపాయలు సరిపోతాయి. 100 గ్రాములు అది కూడా. అగరబత్తీల ప్యాకెట్ 50 రూపాయలు. నువ్వుల నూనె అది 250 రూపాయలు, 1/2 లీటర్ 2 వారాలు వస్తుంది. లేదు 1/2 లీటర్ మేము మామూలుగా మార్కెట్లో దొరికేది వాడుకుంటామంటే 140 రూపాయలు, అది కూడా 2 వారాలు వస్తుంది. వత్తులు 50 రూపాయలు, 7 వారాలు వచ్చేస్తాయి. కర్పూరం 80 రూపాయలు, 7 వారాలు వచ్చేస్తాయి. యాలకులు కూడా ఒక 100 రూపాయలకి సరిపోతాయి. బెల్లం వచ్చేసి కేజీ 70 చెప్పా కదా, 7 వారాలకు వచ్చేసి 4 కేజీలు సరిపోయింది. ఇంకా ఎంత పొంగల్ అలా చేసుకున్నా సరే. పెసరపప్పు కూడా 2 కేజీలు సరిపోతాయి. 280 రూపాయలు కేజీ, 140 కాబట్టి పెసరపప్పు వడపప్పు చేయడానికి. మిరియాలు 100 గ్రాములు ఒక 100 రూపాయలు. అట్టిపండు 7 వారాలకి 350 రూపాయలు. తమలపాకులు ఒక 150 రూపాయలు. పూలు ఒక 700 రూపాయలు. నువ్వులు ఒక 175 రూపాయలు. కొబ్బరికాయలు ఒక 630 రూపాయలు. ఆవు నెయ్యి ఒక 200 రూపాయలు. దక్షిణ ఒక 700. ఇంకా మీరే లెక్కేసుకోండి మొత్తం ఎంత అయింది. కానీ వారం ఫ్రెష్గా తెచ్చుకుంటాము అంటే చక్కగా తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు? 100 రూపాయలు పూలు తెచ్చుకోండి, 100 రూపాయలు జాయిడ్ ముక్కలు మొత్తం ఒకసారి కొనిపెట్టుకోండి. అది మీ ఇష్టం. డబ్బులు ఉంటే మొత్తం కొనిపెట్టుకోండి, లేదా ఒకటే తెచ్చుకోండి. అండ్ వారం ఖచ్చితంగా తెచ్చుకోవాల్సిన ఏంటి అంటే పూలు ఫ్రెష్గా. పూలు, తమలపాకులు. పూలకు ఒక 100, తమలపాకు ఒక 20, కొబ్బరికాయ ఒక 45, అప్పుడు 150, 170. ఈ పెసరపప్పు కూడా వారానికి కావాలంటే ఏ వారం కావాలని 1 కేజీ తెచ్చుకోవచ్చు, ఇంట్లో పురుగు పడతాయి అనుకుంటే. సో అట్లా అట్టిపండు ఫ్రెష్గా తెచ్చుకోవాలి. నేనైతే లెక్క చెప్పానండి. నేను మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే నాకు ఎంత వస్తుంది అంటే ఒక్క నిమిషం కూడదు. మొత్తము క్యాలిక్యులేట్ చేశానండి. 7 వారాలకి సరిపడా బేసిక్స్ చెప్పాను నేను. ఇంకా ఇందులో పులిహోర కానివ్వండి, దద్దోజనం కానివ్వండి, పొంగల్ కానివ్వండి, ఇవన్నీ యాడ్ చేయలేదు. 6022 రూపాయలు అయింది 7 వారాలకి. ఇంకా మీరు వీటిలో మైనస్ చేసుకోవాలి అంటే -6 బ్లౌజ్ పీసులు చేసుకోవచ్చు. ఒకటే పెట్టుకుంటామంటే మైనస్ ఒక 600 అలా చేసుకోవచ్చు. అంటే వీటిలో మైనస్ చేసుకోవాలంటే మీరు ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుంటాం, కలసానికి వారం రోజులు పెట్టుకుంటాము అని అంటే 600 మైనస్ చేసుకోవచ్చు. లేదా అసలు మేము కలసమే పెట్టము, పిండి దీపారాధన చేసుకుంటామంటే అప్పుడు మీకు ఒక కొబ్బరికాయ కూడా మైనస్ చేసుకోవచ్చు. అంటే 7 కొబ్బరికాయలే చేసుకోవచ్చు. నేను 14 కొబ్బరికాయలు, నేను చెప్పిన 6000 లెక్క ఏంటంటే 7 బ్లౌజ్ పీసులు, 14 కొబ్బరికాయలు, నువ్వుల నూనె చెప్పాను నేను, 1000 రూపాయలు నువ్వుల నూనె. అక్కడ మీరు నా దాంట్లో మీరు రెడ్యూస్ చేయాల్సిన ఏంది, బ్లౌజ్ పీసులు మీకు ఒకటే కావాలంటే 600 లెస్ చేసుకోవచ్చు. నువ్వుల నూనె దగ్గర ఒక మామూలు నూనెకి ఆ నూనెకి 440 తేడా, అది లెస్ చేసుకోవచ్చు. కొబ్బరికాయలు కలసం పెట్టుకోవడం అవసరం లేకపోతే 7 కొబ్బరికాయలు లెస్ చేసుకోవచ్చు. అలా చూసుకోవచ్చు. నేను చెప్పిన లెక్క ఏంటంటే 7 బ్లౌజ్ పీసులు, 2 టెంకాయలు, వారం 2 టెంకాయలు అండ్ నువ్వుల నూనె. అండ్ ఇంకోటి ఏంది, ఇంకా ప్రసాదాలు. ఇది బేసిక్ లెక్క 6022. 100 పూలకు వేసానండి. నేను వేసిన లెక్క ఏంటంటే 7 బ్లౌజ్ పీసులకి 700 రూపాయలు, ఒక్కలు ఒక 60 రూపాయలు, జవ్వాదు 40, పచ్చకర్పూరం 50, ఖర్జూరం 40, అగరబత్తి 50, నువ్వుల నూనె 1000 రూపాయలు, వత్తులు 50 రూపాయలు, కర్పూరం 80 రూపాయలు, యాలకులు ఒక 100 రాశాను. బెల్లం ఒక 4 కేజీలు పట్టింది 4-7 వారాలకి 240 రూపాయలు. పెసరపప్పు 2 కేజీలు 240 రూపాయలు. మిరియాలు ఒక 100 గ్రాములు 100 రూపాయలు రాశాను. అండ్ 350 వచ్చేసి అరటి పండ్లు వారం మొత్తం 7 వారాలకి. తమలపాకులు 7 వారాలకు 150 రూపాయలు రాశాను. పూలు వచ్చేసి ఒక 700 రాశాను 7 వారాలకి. నువ్వులు వచ్చేసి ఒక 175 రూపాయలు, అంటే ఒక 7 వారాలకి సరిపడా 700 గ్రాములు సరిపోతే అంతకుమించి అవసరం లేదు.
కొబ్బరికాయలు చెప్పాను కదా, 2 లెక్కల, వారానికి 2 లెక్కల 14 కొబ్బరికాయలు 630 రూపాయలు. ఆవు నెయ్యి కొంచెం ప్రమిదలు చేయడానికి వీటికి కావాలి కాబట్టి 200. ఇక్కడ నేను నువ్వుల నూనె వాడుతాను దీపారాధనకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకా పూజారికి ఇచ్చే దక్షిణ అది కూడా మనకి తెలుసుకోవాలి కదండి. లెక్క మొత్తం 707, 6022 వచ్చింది. ఇంకా ఇందులో మీరు పెంచుకుంటాము ఎక్స్ట్రా అంటే పాల ప్యాకెట్స్. పాలు ఏంటంటే మనకి పిండి ప్రమిదలు చేయడానికి పాలు కావాలి. నెక్స్ట్ డే ఆవుకు పొంగల్ వండి పెట్టాలి ప్రసాదంగా, పాలు కావాలండి. ఒకవేళ మీరు పొంగలే దేవుడికి పెట్టుకుంటారన్నా పాలు కావాలి. సో పాల ప్యాకెట్లు అన్ని కలిపి కూడా 7 వారాలకి 280 రూపాయలు రాశాను. ఇంకా మీరు డ్రై ఫ్రూట్స్ అది మీ ఇష్టము. ఇంకోటి ఏంటంటే పులిహార చేయడానికి మనకి అన్ని ఇంట్లో ఉంటాయి, దానికి ఏం ఖర్చు లేదు. చింతపండు పులిహార చేసుకోవడానికి అన్ని ఇంట్లో ఉంటాయి కాబట్టి దానికి బడ్జెట్ అవసరం లేదు. ఇంకా ప్రతిదీ ఇంకా మిగతా సరుకులతో చేసేసుకోవచ్చు మనము. సో నాకు తెలిసి మినిమం 6,000 అవలీలగా సరిపోతాయి. 6,000 ఇంకా దీన్ని కూడా, ఎందుకంటే మరి నాకైతే నేను ఇది ఖర్చుతో భారంగా చేయట్లేదండి. నాకు భగవంతుడు శక్తి ఇచ్చాడు. నాకు భగవంతుడు శక్తి ఇచ్చాడు కాబట్టి నా శక్తి కొలది నేను చేసుకున్నాను. ఇది నా శక్తి. లేదు మీకు మీకు ఇవ్వలేదని కాదు, మీకు నాకన్నా గ్రాండ్గా చేసుకునే వాళ్ళు లక్షల మంది ఉన్నారు. వాళ్ళతో నేను పోటీ పడట్లా. ఎందుకంటే నేను కేవలం అరటి పండ్లు, నువ్వులుండలు, పానకం, వడపప్పు, బెల్లం ఇదే నైవేద్యంగా పెట్టాను. కానీ ఇంకా కూడా ప్రతి వారం రకరకాల పిండి వంటలు చేయంటే చాలా ఖర్చు అయ్యిద్దండి. నా శక్తి ఇది. నా శక్తి కొలది నేను వేసిన ఖర్చు ఒక 6,000 వచ్చేస్తుంది. ఇంతకు మించి కాదు. ఇంతకు మించి తగ్గించుకోవాలని తగ్గించుకోవచ్చు, పెంచుకోవాలని పెంచుకోవచ్చు. వారం సాయంత్రం పూట అంటే పులిహోర చేసి పెడతారు, దద్దోజనం చేసి పెడతారు, స్వామివారికి ఇష్టమైన వడలు చేసి పెడతారు ప్రసాదంగా. ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదా, అన్ని ప్రసాదాలు చేసుకోవాలి. ఇంకా కొంతమంది ఇంకా ఖరీదుగా ఫ్రూట్స్ 7 రకాలని అన్ని రకాల ఫ్రూట్స్ కొంటారు. మొన్న చూసా ద్రాక్ష పావు కేజీ 50 రూపాయలు, ఇన్ని రాల. సో ఖరీదు చాలా ఉన్నాయి. ఇవే కొంచెం అనుకూలంగా ఆయనకి ఇష్టమైనవి కూడా, ఎల్లో కలర్ సంబంధించినవి అన్ని కూడా. సో నేనైతే వేసిన లెక్క ఇదండి. పోనీ నువ్వు ఇంత ఖర్చు పెట్టావా అంటే, నేను కొన్ని నాకు కూడా ఇంట్లో ఆల్రెడీ కొత్త బ్లౌజ్ పీసెస్ 3 ఉన్నాయి అనుకుంటా. నేను కొన్నాను. అండ్ అలాగే కొన్ని ఉంటాయి, ప్రతి ఒక్కరికి అన్ని సేమ్ ఉండవు. నువ్వుల నూనె నేను కొన్నాను. ఇంతకుముందు పూజ ఆయిల్ ఉంది, సరే అది కూడా వాడేసాను నేను. అలా అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. అందరూ సప్త శనివారం వ్రతం ఎలా చేయాలి చెప్తారు, కానీ ఎంత ఖర్చు అయిందని నాకు తెలిసి ఎవరు చెప్పరు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, కొంతమంది భయపడి ఆగిపోతారు చేయలేక, ఇంత ఖర్చు అయిద్దా అని. కానీ ఇంతలో కూడా మీరు చాలా తగ్గించుకోవచ్చండి. ఇవన్నీ ఖర్చులో కనిపించవు. మనం ఎట్లా ఇంట్లో సరుకులు తెచ్చుకుంటాం కదా, వాటిలో రాసేసుకోవచ్చు. నేను సపరేట్గా రాసా కాబట్టి మీకు ఇంత ఖర్చా అనిపిస్తుంది. అంటే పెసరపప్పు, బెల్లం ఇవన్నీ మనం సరుకుల్లో రాసేసుకుంటాం రెగ్యులర్గా, అది కనపడదు ఖర్చు. కానీ సపరేట్గా రాసా కూడా కనిపిస్తుంది. మళ్ళీ దీనికి మీరు ఇంత ఖర్చు అయిందని ఆశ్చర్యపోవద్దు. మీకు అర్థమైందా? పెసరపప్పు, బెల్లం, యాలకలు, మిరియాలు ఇట్టన్నీ మనము సరుకుల్లో రాసేస్తాం. కానీ పూజ కంటే సపరేట్గా తెచ్చుకోవాల్సిన ముందు రోజు అరటి పండ్లు, తమలపాకులు, పూలు ఇవి ఫ్రెష్గా తెచ్చుకోవాల్సింది అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా మీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తెలిస్తే చెప్తాను, తెలియకపోతే ఇంకా ఏం చేయలేను. థ్యాంక్ యూ.